ఎందుకు ఇస్తారు సైకిల్ 550 ఏమో వస్తాయి తెలుసుకుంటా ఏమైనా సబ్జెక్ట్ డౌట్ ఉందా ఏ సబ్జెక్ట్ డౌట్ ఉందా సాయంత్రం క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవండి అభ్యాసం దిక్కు ఇచ్చిరా అవే ప్రాక్టీస్ చేయండి అందరు టీచర్లు రావాలి టీచర్లకు కూడా ఇష్టం వచ్చినట్టు మీరు ఇవ్వకండి టీచర్లకు కూడా ఇష్టం వచ్చినట్టు లీవ్లు ఇవ్వకండి అంటే లీవ్ వాళ్ళకి రైట్ ఏం కాదు ఎంత ఎసెన్షియల్ అయితే ఈ టైం నాకు అక్టోబర్ నవంబర్ వరకు ఓకే వెరీ గుడ్ మార్నింగ్ ఎంతమంది స్టూడెంట్స్ మరి రాలేదు ఎందుకు రాలేదు నిన్న 11 మంది రాలేదు చిల్డ్రన్స్ డే అయితే సెలవు ఇవ్వాలండి ఎట్లుంటుంది మీరు అడగాలి కదా 10th క్లాస్ కదా 10th క్లాస్ కదండి 7 రాలే 7 నెంబర్లు ఉన్నాయి హెడ్ మాస్టర్ ఇష్టం వచ్చేది చేయండి ఎటువంటి యూటైజ్ తీసుకురామంటే ఇచ్చాను మీరే సబ్జెక్ట్ 7 రాకపోతే పిల్లలు ఏం చేస్తారు మాట్లాడరు వాళ్ళకి ఎందుకు రాలేదు ఫోన్ చేసి వాళ్ళ 9th క్లాస్ అయితే ఫోన్ చేసి చాలా మంది ఆబ్సెంట్ నిన్న ఫుల్ స్ట్రెంత్ ఉంది ఇవాళ నిన్న అదే ప్రోగ్రామ్స్ అయినాయి కదా ఇవాళ చాలా మంది ఆబ్సెంట్ 10వ తరగతి పిల్లలకి ఏం ప్రోగ్రామ్స్ అంటే పరీక్షలు వస్తుంటే సీరియస్నెస్ లేదు డిసెంబర్లో ఉన్నాం మనం 7 రాలేదు చేమ కుట్టినట్టు కూడా లేదు ఉపాధ్యాయులకు కానీ హెడ్ మాస్టర్ కానీ 7 ఫోన్ ఎవరు క్లాస్ టీచర్ అడాప్షన్ ఉందా మీకు దత్తత తీసుకురా పిల్లలకి 5 పిల్లగాని దత్తత అనుకుంటాం కదా ముగ్గురు తీసుకొని మరి చేయాలి కదా పొద్దున లేబర్ అన్ని మాట్లాడి అక్షయ రానోళ్ళకి ఫోన్ చేయాలి కదా మాస్టర్ 7 మెంబర్స్ ఆబ్సెంట్ చేయి మాట్లాడేందుకు లేదు కలపండి రాకపోతే వాళ్ళకి ఏమొస్తుంది ఆల్రెడీ డిసెంబర్ వచ్చినట్లే కదా 2-3 months హార్డ్లీ తల్లి ఏమడుతురు అర్థమైందా దమ్ము ఏం బాగా వస్తుంది ఇబ్బంది లేదు కదా సరిపోతుందా ఎంతమంది ఎవరు టీచర్ ఎవరు దీనికి బాబు సార్ 57 టీచర్ 57 ఈరోజు అంటే 9,000 నేను 40 మంది రాకుండా ఇక మెస్ కమిటీ ఉంటుంది అనుకో ఇన్ఛార్జ్ ఉంటుంది అక్కడే ఉంటుంది తల్లి ఇక్కడ ఏంటి అది ఓపెన్ చేయమ్మా వేసిరా వేసిరా సార్ పెట్టి సరిపడ వేసిరా పప్పు ఎంత ఇష్టం అనేది దోసకాయలు సరిపడ ఎంత వేసి కేజీన్నర ఎట్లా 3 కిలోలు వేయాలి 50 ఉన్నారు ప్రకారం వాళ్ళకి ఆరోగ్యం ఉండాలంటే 57 మంది కాబట్టి 3 కిలోలు వేయాలి ఎందుకంటే మీరు చేస్తున్నారు అర్థం కావట్లేదు కూరగాయల క్వాలిటీ ఎట్లుంది మంచిగా పాడైంది ఇంతవరకు కట్ చేస్తావా సామాన్లు కలుపుతారు ఈరోజు తెచ్చిన బయట పెట్టమ్మా ఇది 57 మందికి సరిపోస్తారా ఈ కూరగాయలు
కానీ కూర అయితే తలా గంటెడన రావాలి కదా. అస్సలు వేసుకోరు సార్ పిల్లలు పప్పే తింటారు. మరి పప్పు అంటే అది 3 కిలోలు లేదు, ఇదంటే ఇది అంటుంటివి. అరకొరగా పెడితే ఎట్లా తల్లి? పిల్లలు కలుపుకొని పెడతాం సార్ మేము. అమ్మా గంటె కూర కూడా రాదా? కూరగాయలు కొరకు ఎవరు ఇన్ఛార్జ్? మాస్టర్ రండి, హెడ్ మాస్టర్ దా పని చేయండి. 57 మంది ఉన్నారు, 3 కిలోల పప్పు వేయాలా? అది లేదు. కూరగాయలు అది ఒక నలుగురు సరిపోతాయి కరెక్ట్ తింటే. ఇంకా కూరగాయ పాడైపోయినాయి. ఆ కూరగాయలు 10 మందికి కూడా సరిపో, ఒక గంట కూడా రాదు. పొద్దున వచ్చి చూసుకోవాలి కదా. సార్ వస్తుంది కానీ రోజు రెగ్యులర్ వస్తుంది సార్. ఈ రోజే చూసి చూడాలి. ఇది కూడా కలుపుతారా? ఆకుకూర కలుపుతుంది సార్. ఆకుకూర మిక్స్డ్ వెజిటేబుల్ ఆకుకూర ఈ కూరగాయలు అయితే సరిపోవమ్మా. కూరగాయలు సార్. ఒక్క గంట కూడా రాదు కూర. మరి ఎట్లా సరిపోతుందో తెలియదు రాదు. తినట్లు అమ్మాయిలు మెయిన్ బిడ్డలు కాదా వాళ్ళు? సార్ మా పిల్లలు కూడా ఉన్నారు సార్ ఇలా. మరి కాదే కదా. మరి నువ్వు ఆ చిన్న కవర్ ఇంట్లో ఒక 4 కుటుంబం ఉంటే తెచ్చే కూరగాయలు నువ్వు పెంచాలా? వాళ్ళకి ఎట్లా ఉంటుంది శక్తి? 10వ తరగతి పిల్లలు ఉన్నారు, రాయాల పరీక్ష. చూసుకో బాగాలేదు. హెచ్ఎం గారు మెమో ఇవ్వమంటావా? నీకు మధ్యాహ్నం భోజనం బాగాలేదు, మెమో ఇవ్వలేమంటావా? నిన్నటికి మీరు వచ్చిన రోజు కథ కావాలా?